I look at you and it's easy to see. You are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met. Jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది ఉగాదికి ఊరెళ్ళాము, అప్పుడు తీసిన వీడియో. ఉగాదికి పిల్లలకి హాలిడేస్ వచ్చాయి, ఇక మా వారు ఎక్స్ట్రా లీవ్స్ కూడా పెట్టుకున్నారు. సో ఊరెళ్దామని లగేజ్ ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ ముందు రోజు నైట్, పిల్లలు అది పడుకున్నాక. మమ్మీ వాళ్ళ ఊరు కూడా వెళ్ళక చాలా రోజులు అయింది. సో ఫస్ట్ మమ్మీ వాళ్ళ ఊరిలో 3 days ఉండి తర్వాత పండగకి అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్దాం అనుకున్నాము. అందుకే లగేజ్ అది ప్యాక్ చేస్తున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది అయ్యాక కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము వెళ్ళడము. I look at you and it's easy to see. You are that someone I've been trying to meet. I got your number. స్టార్ట్ అయ్యాక ఇక్కడ హైవేలో చౌటుప్పల్ దగ్గర మైసమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఆగాము. హైదరాబాద్ నుండి ఖమ్మం అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఇక్కడ అమ్మవారి దగ్గర దిగి దర్శనం చేసుకొని అంతా మంచిగా జరగాలని స్టార్ట్ అవుతాము. మైసమ్మ తల్లి టెంపుల్ చాలా బాగుంటుంది. ఇక్కడ మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ అందరూ 9 మంది అమ్మవార్లు అందరూ ఈ టెంపుల్లో ఉంటారు. I look at you and it's easy to see. You are that someone I've been trying to meet. I look at you and it's easy to see. You are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met. Jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. ఇక్కడ బుజ్జిగాడు ఏం చేస్తున్నాడంటే ఊరికే అక్కడ కింద ఏసీ వస్తుంది కూర్చునే దగ్గర, వాడి గుండు కదా, ఊరికే ఆ గుండుని తీసుకెళ్ళి ఆ ఏసీ దగ్గర పెట్టుకొని ఆ ఏసీ గాలి వస్తుంటే తలని అలా ఇలా ఊపుతూ ఆస్వాదించినట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. You are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met. Jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. వచ్చేసాము ఆల్మోస్ట్ మమ్మీ వాళ్ళ ఊరికి. ఇంకా అక్కడ ఫ్రెష్ అయ్యి కొంచెము ఈవినింగ్ అదే పిల్లల్ని పార్కల్లా తీసుకెళ్ళి కాసేపు ఆడుకున్నాక ఇంకా అక్క వాళ్ళు మేము అందరము లాంగ్ వీకెండ్ కదా ఎక్కడికైనా వెళ్దాము, అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, గుబ్బలమంగమ్మ అమ్మవారి దగ్గరికి. ఎప్పటి నుండో అనుకుంటున్నాము మేము వెళ్దామని. సో ఎప్పటికప్పుడు అంతే అయిపోయింది. సో ఆ రోజు వెళ్దామని అనుకోకుండా డిసైడ్ అయ్యాము. అనుకోకుండా మనం ప్లాన్స్ వేస్తేనే అవి సక్సెస్ అవుతాయి. అనుకోకుండా స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగే 3కి అలా లేచి 4కి స్టార్ట్ అయ్యాక అమ్మవారి టెంపుల్ వచ్చేసి పశ్చిమ గోదావరి డిస్టిక్లో ఉంటుంది. గుబ్బలమంగమ్మ అమ్మవారని ఫారెస్ట్లో ఉంటుంది అమ్మవారు. అక్కడ వెలిసారు, లోపల కొండల లోపల మధ్యలో వెలిసారు. మొత్తం ఎప్పుడు అక్కడ వాటర్ పడుతూనే ఉంటాయి. I look at you and it's easy to see. You are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met. Jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you would be my number one. Nervous when I speak, so I trip on my tongue. Never thinking you. రీచ్ అయ్యాము టెంపుల్కి. మార్నింగ్ 4కి అలా స్టార్ట్ అవుతే అక్కడికి వెళ్ళేసరికి 9-9:30 అలా అయింది. ఆ రోజు సండే అవడం వల్ల ఫుల్ రష్ ఉన్నారు. ఎంతమంది జనాలు చూడండి. సండే అండ్ ట్యూస్డే అమ్మవారికి మెయిన్ అనమాట. ఆ 2 రోజులు ఎక్కువ రష్ ఉంటారు. అక్కడ మొక్కులు తీర్చుకునే వాళ్ళందరూ మొక్కులు తీర్చుకొని ఇలా ముడుపులు అది కట్టుకుంటారు. మేము కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి దర్శనానికి స్టార్ట్ అయ్యాము. లోపల కొంచెం కొండ ఎక్కి దిగగానే అక్కడ అమ్మవారు ఉంటారు.
రైనీ సీజన్లో అయితే అసలు ఈ ప్లేస్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ రైన్స్ అది ఉన్నప్పుడు కొండల మీద నుండి వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు కొన్ని రోజులు దర్శనం ఆపేస్తారు. రైనీ సీజన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ విజిట్ చేయడానికి. అండ్ అమ్మవారు కూడా చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ గుహలాగా కనిపిస్తుంది కదా, ఆ గుహ లోపల అమ్మవారు వెలిశారు. ఎంత ఎండలున్నా అసలు వాటర్ డ్రాప్స్ లాగా అమ్మవారి గుహ దగ్గర ఒక చిన్న వాటర్ దారి పడుతూనే ఉంది. ఆ వాటర్ దారిలో తడుచుకుంటూ మనం దర్శనానికి వెళ్ళాలి. అమ్మవారి దర్శనానికి దర్శనం చాలా బాగా అయింది. అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో అసలు విగ్రహాన్ని చూడంగానే ఎంత బాగా అనిపించిందో మాకు. I look at you and it's easy to see. You are that someone I've been trying to meet. అమ్మవారిని కింద దర్శనం చేసుకున్నారుగా. అసలు యాక్చువల్గా అమ్మవారు ఫస్ట్ పైన వెలిశారు. అక్కడ మళ్ళీ భక్తులకి చాలా అందరూ కొండెక్కి దిగలేకపోతున్నారే, నా అమ్మవారే కింద మళ్ళీ వెలిశారు. ఇందాక దర్శనం చేసుకుంది కింద అమ్మవారు. ఇక్కడ ఫస్ట్ అసలు అమ్మవారు మెయిన్ వెలిసిన దగ్గరికి వెళ్తున్నాం. మొత్తం అడిగాయండి, డీప్ ఫారెస్ట్ పైన ఉన్నారు కొండ మీద. ఇప్పటికే చాలా దూరం నడిచాము, ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది పైన. ఇక్కడ ఫస్ట్ అమ్మవారు వెలిసిన ప్లేసు ఒక పెద్ద కొండ కింద చిన్న రాయికి విగ్రహం వెలిశారు అమ్మవారు. ఇక్కడ నుండి మళ్ళీ కిందికి వెళ్ళారు. కింద అక్కడ చూసిన టెంపుల్లో మెయిన్ అమ్మవారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడైతే నా దర్శనం అయిపోయింది. ఇంకా అమ్మ అక్క వాళ్ళందరి కోసం వెయిటింగ్. దర్శనం అయిపోయాక స్టార్ట్ అయ్యి కొంచెం కిందికి వెళ్ళి ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ మొక్కులు చెల్లించుకున్నాక ఇంకా అక్కడే వండుకొని తిని ఈవినింగ్ 4 అలా స్టార్ట్ అవుతారు. 6 తర్వాత అక్కడ ఎవరిని ఉండనివ్వరు, ఫారెస్ట్ ఏరియా కాబట్టి. సో మేము కూడా వండుకొని తిని అలా స్టార్ట్ అయ్యాము. కానీ మంచి ట్రిప్పు, మంచి ఎంటర్టైన్మెంట్, అటు డివోషనల్ పరంగా అండ్ ఫారెస్ట్లో ఆ జంగిల్ రైడు ఒక మంచి ఎక్స్పీరియన్స్. చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. I look at you and it's easy to see. You are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met. Jumping in the pool, talk to you, dripping wet. Nervous when I speak, so I trip on my tongue.